నటసింహం నందమూరి బాలకృష్ణ, అందాల తారలు మీనా, రోజా హీరోయిన్లుగా అగ్రదర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన చిత్రం బొబ్బిలి సింహం. స్వరవాణి కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. 1994 సెప్టెంబర్ 23న విడుదలై ఘన విజయం సాధించిన బొబ్బిలి సింహం చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం 45 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ కావడం గమనార్హం. ఇక శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ మోహన్ దాస్ చిత్రమందిర్, మచిలీపట్నం వెంకటేశ్వర టాకీస్, విశాఖపట్నం శ్రీకృష్ణ టాకీస్, విజయనగరం లీలామహల్, శ్రీకాకుళం ఆంజనేయ థియేటర్, అనకాపల్లి రామచంద్ర థియేటర్, అనకాపల్లి గోపాలకృష్ణ, పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్, రాజాం వాసవి థియేటర్, పలాస దుర్గా కళామందిర్, ఎస్కోట శ్రీరామకృష్ణ పిక్చర్ ప్యాలెస్, గుంటూరు మంగా డీలక్స్, తెనాలి రత్న టాకీస్, ఒంగోలు శ్రీనివాస థియేటర్, చిలకలూరిపేట వెంకటేశ్వర టాకీస్, నరసారావుపేట ఈశ్వర మహల్, చీరాల మోహన్ థియేటర్, పిడుగురాళ్ళ జయలక్ష్మి, సత్తెనపల్లి సంగం, తిరుపతి రామరాజు, చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీల్యాండ్, మదనపల్లి శ్రీకృష్ణ, శ్రీకాళహస్తి విఎంసి పిక్చర్ ప్యాలెస్, అనంతపురం రమేష్, కడప రాయల్ టాకీస్, కర్నూలు ఆనంద్ థియేటర్, ప్రొద్దుటూరు బీవీఎస్ ప్యాలెస్, నంద్యాల రామ్నాథ్ టాకీస్, ఆదోని శ్రీనివాస టాకీస్, హిందూపురం లక్ష్మీ టాకీస్, కోడూరు శ్రీనివాస టాకీస్, రాజంపేట పీవై పిక్చర్ ప్యాలెస్, ఎమ్మిగనూరు శివ టాకీస్, ఆళ్లగడ్డ ఎస్పీ పిక్చర్ ప్యాలెస్, ఏలూరు పాండురంగ పిక్చర్ ప్యాలెస్, భీమవరం నటరాజ్ థియేటర్, తాడపల్లిగూడెం ప్రభాత్ టాకీస్, తణుకు లక్ష్మీ థియేటర్, నర్సాపురం రాజరాజేశ్వరి టాకీస్, రాజమండ్రి రాజా థియేటర్, కాకినాడ కమల్ టాకీస్, మండపేట రాజరత్న, అమలాపురం గంగరాజు, నెల్లూరు రామా టాకీస్, హైదరాబాద్ విజయలక్ష్మి టాకీస్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో బొబ్బిలి సింహం చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.